శ్రీ విజయ్ అకాడమీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఆన్లైన్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా మనం ఇంగ్లీష్ కోర్స్ అన్నది ఒకటి స్టార్ట్ చేసాం. బేసిక్స్ టు ఎక్సలెన్స్ అన్నది ఈ కోర్స్ యొక్క సారాంశం. అంటే మనం ఇంగ్లీష్లో చాలామంది వెనుకబడి ఉంటాం. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ఇంగ్లీష్లో తక్కువ మార్కులు సాధిస్తున్నటువంటి వాళ్ళకు బేసిక్స్ నుంచి ఎక్సలెన్స్ వరకు ఈ వీడియో అన్నది మీకు ఉపయోగపడుతుంది. అంటే ఇంగ్లీష్ పైన పట్టు సాధించడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ చేయండి, మీలాంటి వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని కొట్టండి. మనం బేసిక్గా ఇంగ్లీష్లో వచ్చినట్లయితే మొదటగా మనం చూసుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన ఎవరైతే కమాండ్ ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల మంచి స్కోరింగ్ అవకాశం ఉంటుంది. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని 2 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వర్డ్స్ ఇంటర్చేంజ్, ఒకదాని నుంచి ఇంకో దానికి మారేటువంటివి మనకి ఇక్కడ వర్డ్స్ కనిపిస్తాయి. నౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, అడ్జెక్టివ్ కావచ్చు. అలాగే వర్డ్స్ అన్చేంజ్డ్, ఎలాంటి చేంజ్ లేకున్నటువంటి వర్డ్స్ మనకు కనిపిస్తాయి. ప్రొనౌన్ కావచ్చు, ప్రిపోజిషన్ కావచ్చు, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఇలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసాం. సో ఈరోజు మనము నౌన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టైప్స్ ఆఫ్ నౌన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల నౌన్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. సో నౌన్, సో మనకు అందరికీ తెలుసు నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. సో నేమింగ్ వర్డ్స్, ఏదైనా మనము పేరు పెట్టేటువంటి దాన్ని నౌన్గా తీసుకుంటాం. డెఫినేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే నౌన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్పీచ్ దట్ యూజ్డ్ టు నేమ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. సో ఒక పర్సన్కి పేరు పెట్టడానికి కావచ్చు, ప్లేస్కి పేరు పెట్టడానికి కావచ్చు, థింగ్కి వస్తువులకు పేరు పెట్టడం కావచ్చు, ఐడియాకి పేరు పెట్టడం కావచ్చు, మనం నౌన్గా తీసుకుంటాం. సో ఇది మనకు అందరికీ తెలుసు. సో నెక్స్ట్ మనం వచ్చేసి అసలు టైప్స్ ఆఫ్ నౌన్స్ ఎన్ని ఉన్నాయి అంటే మొదటగా మనం చూడాల్సింది ప్రాపర్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ పర్సన్స్. సో ఈ స్పెసిఫిక్ పర్సన్స్ యొక్క నేమ్స్ని మనం ఇందులో చూడొచ్చు. సో స్పెసిఫిక్ పర్సన్స్ అంటే పర్టికులర్ పర్సన్స్ ఆర్ పర్టికులర్ ప్లేసెస్, థింగ్స్, వీటిని మనం నౌన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇవి ప్రాపర్ నౌన్స్. ఎగ్జాంపుల్కి స్పెసిఫిక్ పర్సన్స్ అంటే రామ్ కావచ్చు, శ్యామ్ కావచ్చు, సీత, గీత కావచ్చు. అలాగే ప్లేసెస్ కింద హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ లాంటివి కావచ్చు. ఇండియా, శ్రీలంక లాంటి దేశాల పేర్లు కావచ్చు, కంట్రీ నేమ్స్ కావచ్చు. శాంసంగ్, ఓపో లాంటి బ్రాండ్స్ కావచ్చు. మొబైల్స్ ఆర్ కామన్ నౌన్స్. అండ్ స్పెసిఫిక్గా మనం శాంసంగ్ అన్నామనుకోండి, ఇది ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది. ఓపో అన్నది బ్రాండ్ కాబట్టి ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది. ద హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలాగే ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు. బ్యాంక్స్ చాలా ఉండొచ్చు, బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది స్పెసిఫిక్ బ్యాంక్ కాబట్టి మనం దీన్ని ప్రాపర్ నౌన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ రెండోది సో కామన్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ క్లాస్, పర్సన్స్ ఆర్ ప్లేసెస్. సో నేమ్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అంటే ఒక క్లాస్ గురించి మాట్లాడుతున్నాం. బాయ్స్ అనేది ఒక క్లాస్, గర్ల్స్ అనేది ఒక క్లాస్. అంటే పర్సన్స్ పేర్లు కాకుండా వాటికి సంబంధించినటువంటి కొన్ని కామన్ వర్డ్స్ మనం యూజ్ చేస్తాం. బాయ్ అంటే మేబీ ఎనీ బాయ్, గర్ల్ మీన్స్ ఎనీ గర్ల్, ప్లేస్ మీన్స్ ఎనీ ప్లేస్, ఫోన్ మీన్స్ ఎనీ ఫోన్. ఇంతకుముందు మనం మాట్లాడుతాం ప్రాపర్ నౌన్ అంటే శాంసంగ్ అని. సో అది ప్రాపర్ నౌన్. ఫోన్ ఈజ్ ఏ కామన్ నౌన్, బ్యాంక్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఎస్బీఐ గురించి మాట్లాడినాం అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నాం అనుకోండి, అది మనకు ప్రాపర్ నౌన్ కిందకి వస్తుంది. మీన్స్ అట్ నేషన్, నేషన్ మీన్స్ ఎనీ నేషన్, పర్టికులర్ కాదు ఇక్కడ. సో అలాగే మాన్యుమెంట్స్, తాజ్ మహల్, చార్మినార్, లేదా ఇంకేదైనా మాన్యుమెంట్ తీసుకున్నాం అనుకోండి, సో ఎనీ టెంపుల్ మాన్యుమెంట్ కావచ్చు, ఇలాంటివి తీసుకున్నప్పుడు మనం సో దే ఆర్ ప్రాపర్ నౌన్స్. ఇక్కడ వచ్చేసి మాన్యుమెంట్ అంటే ఎనీ మాన్యుమెంట్ అనమాట. సో ఇది మనం తీసుకున్నట్లయితే ఇది కామన్ నౌన్స్కి వస్తున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే కలెక్టివ్ నౌన్స్. ఇట్ రిఫర్ టు a group of persons, places, animals or things. So example, team of players, crowd of people, a class of students, a crew of sailors, a band of musicians, a troop of students, a panel of experts, a gang of thieves. సో ఇట్లా చూసుకున్నట్లయితే
మనం స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా కలెక్టివ్ నౌన్స్ కిందకి వస్తాయి. అలాగే నెక్స్ట్ మనం ఇంకో స్లైడ్కి వెళ్ళినట్లయితే సో ఇది కూడా మనకు రైట్. సో హెర్డ్ ఆఫ్ కౌస్, అలాగే ఫ్లోక్స్ ఆఫ్ బర్డ్స్, ప్యాక్ ఆఫ్ ఓల్స్ ఆర్ డాగ్స్, ఎ స్కూల్ ఆఫ్ ఫిషెస్, ఎ స్వామ్ ఆఫ్ బీస్, ఎ లిటర్ ఆఫ్ పప్పీస్, ఏ కాలనీ ఆఫ్ యాంట్స్. ఇవన్నీ కూడా మనకు కలెక్టివ్ నౌన్స్ కిందకి వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే కలెక్టివ్ నౌన్స్. సో గ్రూప్ని ఒక సమూహాన్ని చెప్తున్నాయి కాబట్టి కలెక్టివ్ నౌన్స్ కింద తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ సో అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మన కంటికి కనిపించవి అంటే కనిపించకుండా ఉండేవి. రిఫర్ టు ఎన్ ఐడియా, క్వాలిటీ ఆర్ స్టేట్ ఆర్ ఎమోషన్. సో ఇలా ఎన్ ఐడియా ఆర్ క్వాలిటీ, స్టేట్ ఆర్ ఎమోషన్, వీటి గురించి మనం మాట్లాడితే ఐడియా అన్నది కంటికి కనిపించదు, క్వాలిటీ అన్నది కంటికి కనిపించదు, స్టేట్ కూడా కంటికి కనిపించదు, ఎమోషన్స్ కంటికి కనబడవు. సో వీటి గురించి చెప్పే వర్డ్స్ ఏవైనా కూడా దెర్ ఈస్ నో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దిస్ వర్డ్స్. సో ఇలాంటివి అబ్స్ట్రాక్ట్ నౌన్ కిందకి వస్తుంది. దే కెనాట్ బి టచ్డ్, వీ కెన్ ఫీల్ దెమ్. మనం వాటిని ఫీల్ కాగలుగుతాం బట్ కంటికి కనబడవు. రైట్. పేషెన్స్, ఓపిక కంటికి కనబడుతుందా? టచ్ చేయగలుగుతామా? లేదు కదా. అలాగే లవ్, యాంగర్, కైండ్నెస్, హేట్రేడ్, గుడ్నెస్, ఫ్రీడమ్, హానెస్టీ, ఇలాంటి వర్డ్స్ మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కిందకి వస్తాయి. వీటిని మనం కంటితోని చూడలేం బట్ వీ కెన్ ఫీల్ దెమ్. వాటిని మనం ఆస్వాదించగలుగుతాం, చూడగలుగుతాం. అంటే మీన్స్ ఇక్కడ వాటిని మనం ఫీల్ కాగలుగుతాం అనే ఉద్దేశంతోనే అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చెప్పడం జరుగుతుంది. సో మరి వీటి మీద కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయో మనం నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సో మెటీరియల్ నౌన్స్. ఇట్ రిఫర్స్ టు ఎ మెటీరియల్ ఆర్ సబ్స్టాన్స్ ఫ్రమ్ విచ్ థింగ్స్ ఆర్ మేడ్. Gold, silver, plastic, water, milk, rubber. So these are materials. So gold chain is made of gold. Silver ornaments are made of silver. Chair is made of plastic. So వాటర్ కూడా మనం మెటీరియల్ కింద తీసుకుంటున్నాం. మిల్క్, రబ్బర్ కూడా మెటీరియల్ కింద తీసుకుంటున్నాం. సమ్ థింగ్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ ఇట్. సో ఇలా వాటిని మనం మెటీరియల్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు మనము నౌన్స్ గురించి తీసుకున్నాం, నౌన్స్ గురించి తెలుసుకున్నాం. సో నౌన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని అన్నప్పుడు హూ, హూమ్, వాట్ అనే పదాలతో మనము నౌన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. బట్ దే ఆర్ ద లెంతీ ప్రాసెస్. ప్రతిసారి క్వశ్చన్కి వెళ్ళి హూ, హూమ్, వాట్ అని అడగలేము కదా. సో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఏదైనా వే ఉందా అంటే కొన్ని ప్లేసెస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్కి సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కావచ్చు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కావచ్చు, లేదా మనం ఆఫ్టర్ ప్రిపోజిషన్ కావచ్చు. ఇలాంటి ప్లేస్లలో మనం ఈజీగా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆఫ్టర్ ప్రిపోజిషన్స్, జీరన్స్, 2+ ఇన్ఫినిటివ్స్. సో వీటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. వాట్ ఈస్ సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్. వాట్ ఈస్ సబ్జెక్ట్? డూవర్ ఆఫ్ ది యాక్షన్. అజయ్ ప్లేస్ చెస్. అజయ్ అనే వ్యక్తి ఇక్కడ చెస్ ఆడుతున్నాడు. ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? పర్టికులర్ పర్సన్ అజయ్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అజయ్ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. రాము వెంట్ టు పార్క్. సో రాము ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. సో అలాగే హీ వెంట్ టు పార్క్. సో హీ ఈజ్ అ సబ్జెక్ట్ హియర్. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, దేని గురించి అయితే మాట్లాడుతున్నామో సబ్జెక్ట్ అనుకున్నాం కదా. ఇక్కడ అజయ్ గురించి మాట్లాడుతున్నాం, రాము గురించి మాట్లాడుతున్నాం, హీ గురించి మాట్లాడుతున్నాం, అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్. షీ ఈజ్ ఎ డాక్టర్. ఆమె డాక్టర్. సో ఆమె గురించి డాక్టర్ అనే పదం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. సబ్జెక్ట్ గురించి ఏదైతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుందో సబ్జెక్ట్ కాంప్లిమెంట్. షీ లుక్స్ టైర్డ్. టైర్డ్ అనే పదము అతని గురించి చెప్తుంది కాబట్టి అతను సబ్జెక్ట్ గురించి ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. దే ఆర్ హ్యాపీ అనే పదం వాళ్ళ గురించి చెప్తుంది. సో వాళ్ళు సబ్జెక్ట్ కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. దిస్ కేక్ టేస్ట్ అమేజింగ్ అనే పదము కేక్ గురించి చెప్తుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ద బేబీ సీమ్స్ స్లీపీ. ఆ పాప పడుకుంటుంది అనే విధంగా మనం మాట్లాడుతున్నాం. ఈ బేబీ గురించి ఈ వర్డ్ చెప్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ఆబ్జెక్ట్? రిసీవర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక యాక్షన్ రిసీవ్ చేసుకునేది ఆబ్జెక్ట్ అవుతుంది. అజయ్ ప్లేస్ చెస్.
అజయ్ ఏం ఆడుతున్నాడు ఇక్కడ? చెస్ ఆడుతున్నాడు. చెస్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. రాము వెంట్ టు పార్క్. వేర్ ఈ వెంట్? పార్క్. సో రాము వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పార్క్ వెళ్ళాడు కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ రిసీవింగ్ ఎన్ యాక్షన్. ఈ వెంట్ టు పార్క్. సో పార్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈజీగా ఐడెంటిఫికేషన్ అయిపోతుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ గురించి మాట్లాడాం. దే ఎలెక్టెడ్ హిమ్ క్యాప్టెన్. సో హిమ్ అన్నది ఆబ్జెక్ట్ అవుతుంది. క్యాప్టెన్ అన్నది అతన్ని ఎన్నుకున్నారు కాబట్టి దేని ఎన్నుకోలేదు ఇక్కడ. దే ఎలెక్టెడ్, వాళ్ళు ఎన్నుకున్నారు. ఎవరిని ఎన్నుకున్నారు? హిమ్ యాజ్ క్యాప్టెన్. క్యాప్టెన్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ పదం క్యాప్టెన్ అనే పదం అతనికి చెందుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. షీ మేడ్ ద రూమ్ కోజీ. సో రూమ్ గురించి చెప్తుంది వర్డ్ కాబట్టి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దిస్ ఇస్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో దే నేమ్డ్ దెర్ డాగ్ మ్యాక్స్. సో డాగ్ ఏ పేరు పెట్టారు? మ్యాక్స్ అని పెట్టారు. డాగ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. హీ పెయింటెడ్ ద వాల్ వైట్. సో వాల్ గురించి చెప్తుంది, సో వైట్. సో ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. దే కన్సిడర్ హర్ ఏ జీనియస్. సో ఆమె గురించి చెప్తున్నారు, ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది. జీనియస్ అనే పదము హర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఎగ్జామ్స్లో చాలా మంది షార్ట్ కట్స్ కోసం చూస్తూ ఉంటారు. నౌన్స్ ఆఫెన్ ఎండ్ విత్ ఎస్ఐఓఎన్, టిఐఓఎన్, ఎన్ఈఎస్ఎస్, హెచ్డబ్ల్యూడి. సో ఇలా షన్ అని, నెస్ అని, హుడ్ అని ఇలా చాలా పదాలతో ఎండ్ అవుతూ ఉంటాయి. బట్ ఆల్వేస్ నాట్ కరెక్ట్. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు తప్పుగా కూడా ఉండొచ్చు. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్. ఇప్పటి వరకు మనం నౌన్స్ గురించి తెలుసుకున్నాం. బట్ ఎగ్జామినేషన్ లోపల ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయంటే బేస్డ్ ఆన్ ద నౌన్స్ వీఆర్ గెటింగ్ క్వశ్చన్స్ నౌన్స్ అండ్ నంబర్స్. నౌన్స్తో పాటు నంబర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, నౌన్స్ అండ్ జెండర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, నౌన్స్ అండ్ కేసెస్ మీద క్వశ్చన్ వస్తున్నాయి. సో ఈ మూడు విషయాల్ని మనం ఇక్కడ చర్చించే ప్రయత్నం చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఎలా వస్తున్నాయి. కౌంటబుల్ నౌన్స్, ద నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్. కౌంటబుల్ నౌన్స్ ని మనము దే కెన్ బి మేడ్ సింగులర్ ప్లూరల్స్. ఏకవచనం బహువచనం కింద మనం మార్చచ్చు. స్టూడెంట్ ఎస్ పెట్టడం ద్వారా స్టూడెంట్స్, టీచర్ ఎస్ పెట్టడం ద్వారా పెన్స్ కింద మార్చడం కావచ్చు. అలాగే పెన్సిల్ ఎస్ పెట్టడం ద్వారా పెన్సిల్స్ గా మార్చడం కావచ్చు. ఇలా కౌంటబుల్ నౌన్స్ కెన్ బి చేంజ్డ్ ఇంటూ ప్లూరల్ ఫామ్. కౌంటబుల్ నౌన్స్, uncountable nouns that cannot be counted. So uncountable nouns that cannot be counted, it can be made singular or plural, it cannot made. So uncountable nouns మనము singular plural చేయలేము. వాటర్, టైమ్, wood, money, coffee, information. So time cannot be counted, but minutes, seconds and hours can be counted. Money cannot be counted, but dollars and rupees can be counted. So uncountables, countables lo some nouns cannot be take plural forms. Furnitures, information is wrong. Furniture is right and information is right. So మనం చూసినట్లయితే ఫర్నిచర్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నవి always takes singular form. See the rules. Uncountable nouns stay singular and take singular verb. So the information is uncountable noun. So it takes singular noun is. He gave me some advice. A piece of advice. Some advice is correct, not advices. Right? So nouns with fixed plurals. Some nouns look plural but are treated as singular. Mathematics, physics, news. Such words are looks plural but they are actually singulars. So they take singular verbs. Nouns always plural. These are always used in plural forms. Trousers, scissors, spectacles, clothes. Such words always carry plural nouns. So plural verb they will carry after them. Are is used. My trousers. These scissors are or were. Some common improper plurals. Contain nouns have irregular plural forms. Child, children, man, men, women, women, tooth, teeth, foot, feet, mouse, mice, phenomena. So always used as
irregular plurals. Singular versus plural, meaning change. Certain words change their meaning when plural. See, work means job or task, but works means writings or creation. So damage means harm, damages means compensation. Custom means tradition, customs means border checking. So these examples. See, the customs stopped him at the airport. So customs means here border checking. So Indian customs are unique. So customs means here traditions. So they used different meanings. When we make them plurals, they use different meanings. They give different meanings. So errors in numbers, singular plural forms. These errors happen when using nouns incorrectly as singular or plural. Collective nouns always are singular unless showing separation. Singular meaning one group. The team is playing well means team means one. So here meaning is one group. So we are using singular verb. When the meaning changes, individual members, team means individual members, we are discussing about individual members means we use plural verb. The team are arguing among themselves. The team are we are using because here among themselves they are arguing, so individuals. So the words ending with yes but not singular, some look like plural but singular. Example, politics, economics, ethics, measles, news, such words are always singular. Politics is a tough subject, so measles, ethics, news. Amount, measurement, always singular nouns. So when describing quantity, measurement, use singular nouns. Correct. 10 kilogram of rice, 5,000 rupees. So 20-year experience. When you write in spoken English, when you say in spoken English, 20 years is correct. But in written English, especially for examination point of view, don't use plural form for years. One of plus plural noun. So the noun after one of most must always be plural. So the noun after one of must be always plural. So correct usage is one of the best players, one of the greatest scientists. So it is always plurals. Say one means among the one in a group. So a number of or the number of. So a number of means plural noun. Plural verb will carry is equal to many. So the number of means always plural noun. It will carry singular verb. So example, a number of students are absent today. So the number of students is rising. So here we are using is and here we are using are. So a number of means here plural in meaning. The number means here singular. So plural nouns after each, every, either, neither always take singular nouns. Example, each student, every student, either option, neither book. So always carry singular nouns after them. So here little much is used for uncountable nouns and few many are used for countable nouns. So uncountable means amount, quantity. Here countable means numbers. So let us see one more time. I don't have much time. Say time cannot be counted, so we use much. But dollars, uh, minutes and seconds and uh, hours can be counted. So many times we are using here. How many times? So we are using yes here, right? So have you visited in the place? So this is correct only. He had spent the little money. So money cannot be counted, but we can count dollars and rupees. So he had spent the few rupees he had. Thank you for watching the video. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కి పెట్టండి.